నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తణుకు రూరల్ ఎస్ఐ మూర్తిని బదిలీ చేసి ఉంటే ప్రాణం పోయేది కాదు పేర్కొన్న మాజీ మంత్రి కారుమూరి మహిళా వైద్యుల ద్వారా మహిళల ఆరోగ్య సమస్యలు పరిష్కారం కాగలవు వ్యక్తం చేసిన తణుకు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు శారదా ప్రసూన తణుకులో ఘనంగా వసంత పంచమి దినోత్సవ వేడుకలు పాఠశాలల్లో అక్షరాభ్యాసం చేయించిన తల్లిదండ్రులు వీరంపాలెం బాలా త్రిపుర సుందరి పీఠంలో సామూహిక అక్షరాభ్యాసాలు చేసిన బాలబాలికలు ఆధ్వర్యం వహించిన పీఠాధిపతి గరిమెల్ల పట్టభద్రులంతా పేరాభత్తులకు ఓట్లేసి ఎమ్మెల్సీని చేయాలి నిర్దవోల్లో హితవు పలికిన రాష్ట్ర మంత్రి కందుల విద్యుత్ ఉత్పత్తి విధానంలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలి రాజమండ్రిలో సంబంధిత అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి అంతర్వేలు లక్ష్మీనరసింహస్వామి ఉపాలయంలోని రంగనాయక స్వామి వారికి 6 కేజీల వెండి కవచాన్ని బహుకరించిన తెనాలివాసి ఆలపర్తి పవన్ కుమార్ అభినందించిన ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తణుకు రూరల్ ఎస్ఐ ఏజీఎస్ మూర్తి మరణంపై వస్తున్న కథనాలపై స్పందించి ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు పోలీసు ఉన్నతాధికారులకు తిరిగి విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా మీట్లో ఆయన పాల్గొని మాట్లాడారు. సాధారణ ప్రజలను రక్షించాల్సిన పోలీస్ ఇన్స్పెక్టర్లే ఆత్మహత్య చేసుకోవడం విచారకరమన్నారు. మరణించిన ఎస్ఐను వీఆర్లో పెట్టకుండా వేరే ప్రాంతాలకు బదిలీ చేసి ఉంటే ప్రాణం పోయేది కాదని ఆయన అన్నారు. ఇందుకు కారకులైన అధికారులపై సమగ్రంగా విచారణ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో న్యాయవాదులు వెలగల సాయిబాబారెడ్డి, పోట్ల సురేష్, పార్టీ నాయకులు వి సీతారాం, జలూరి జగదీష్, మెహర్ అన్సారీ, షేక్ జిలానీలు పాల్గొన్నారు. మహిళా వైద్యుల దినోత్సవాన్ని తణుకులో సోమవారం నిర్వహించారు. ఈ మేరకు సంబంధిత వైద్యులను ప్రజలు, ముఖ్యంగా పేషెంట్లు అభినందించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. అమెరికాకు చెందిన మొదటి మహిళా వైద్యురాలు, ఈవెంట్ ఎలిజబెత్ బ్లాక్వెల్ జన్మదినం అయిన ఫిబ్రవరి 3వ తేదీన మహిళా వైద్య దినోత్సవాన్ని నిర్వహించాలని భావించారు. దాంతో 2017 నుంచి మన దేశంలో ఈ దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించి మహిళా వైద్యులను గౌరవించుకుంటున్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా మహిళల ఆరోగ్య సమస్యలు కూడా పెరిగాయి. ఇందులో భాగంగా అధిక శాతం మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో సంభవించే ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం మహిళా వైద్యులు అవసరమయ్యారు. దాంతో నేటి మన సమాజంలో ఈ వైద్యుల శాతం పెరిగినప్పటికీ అవసరాలకు అనుగుణంగా మాత్రం వీరి సంఖ్య పెరగలేదు. ఈ కారణంగా ఆరోగ్య సమస్యలు యథావిధిగా కొనసాగుతున్నాయి. అందుకే మహిళా వైద్యుల దినోత్సవాన్ని ఆధారం చేసుకుని ఈ వైద్యులకు పెరిగిన ప్రాధాన్యతను ప్రచారంలో పెట్టేందుకు సామాజిక సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆసుపత్రి ఎండీ జనరల్ మెడిసిన్ డాక్టర్ కె శారదా ప్రసూన మాట్లాడుతూ మహిళా వైద్యులు ఉండడం వల్లే మహిళల ఆరోగ్య సమస్యలను ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నారని చెప్పారు. ఇది మంచి పరిణామమని పేర్కొన్నారు. ఇది ఫస్ట్ ఫిజిషియన్ యుఎస్ఏలో ఎలిజబెత్ బ్లాక్వెల్ అని ఆవిడ ఈ రోజు పుట్టింది కాబట్టి దాన్ని అలా కంటిన్యూ చేస్తున్నారు. ఇంతకుముందు ఫిజిషియన్స్గా ఓన్లీ మేల్ డాక్టర్స్ ఉండేవాళ్ళు. మేల్ డాక్టర్స్ డామినేషన్ ఈ డిపార్ట్మెంట్లో ఫిజిషియన్స్ కూడా ఈక్వల్గా క్యాపబుల్గా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు అది కోవిడ్లో కూడా చూసాము. వాళ్ళు ఎంత ఇదిగా మేల్ డాక్టర్స్ ఎంత డెడికేట్ అయ్యారు. ఫీమేల్ డాక్టర్స్ కూడా ఫ్యామిలీస్ను వదిలేసి మరి ఈక్వల్గా దీన్ని సక్సెస్ సాధించడంలో ఉపయోగపడ్డారు. ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు క్రానిక్ డిసీజెస్ ఉండే డయాబెటీస్, హైపర్ టెన్షన్ లేదా క్యాన్సర్ సంబంధించిన వ్యాధులతో కూడా ఫీమేల్ పార్ట్స్లో వచ్చే ఇన్ఫెక్షన్స్కి వాటికి మేల్ డాక్టర్స్కి చెప్పుకోలేని కూడా ఫీమేల్ డాక్టర్స్తో చెప్పి దాన్ని ఎక్కువ ఉపయోగపడుతుంది ఫీమేల్ డాక్టర్స్ ఫిజిషియన్స్ అయితే. సో ఇప్పుడు దీన్ని దాదాపు మోర్ దెన్ 50% ఉమెన్ డాక్టర్స్ ఇప్పుడు ఫిజిషియన్స్గా వర్క్ చేస్తున్నారు. ఈ సదవకాశాన్ని చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. సో అందరికీ ఈ ఉమెన్స్ డే ఉమెన్ ఫిజిషియన్స్ డే సందర్భంగా తోటి కొలీగ్స్కి అందరికీ విషెస్ చెప్తూ థ్యాంక్ యూ. వసంత పంచమి సందర్భంగా నిర్వహించే సరస్వతీదేవి పండుగను తణుకులో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా దేవాలయాల్లోనూ విద్యాలయాలలోనూ విద్యార్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది.
వసంత పంచమిగా పిలువబడే ఈ సరస్వతి పండుగకు మన దేశంలో ఆధ్యాత్మికంగా ప్రత్యేక కథనాలున్నాయి. సరస్వతి అంటే ప్రవహించేది అని అర్థంగా మత గ్రంథాలు చెబుతున్నాయి. విద్య, కళలు, విజ్ఞానం, సృజన, వాక్కు, వివేకం, బుద్ధి ఇలా సకల మేధో సంపదలకు సరస్వతిని అధిష్టాన దేవతగా కొలుస్తున్నారు. ఈ దేవి జన్మించిన రోజునే వసంత పంచమిగా జరుపుకుంటారు. మాఘమాసంలోని శుక్లపక్షంలో వచ్చే 5వ తిథిని అంటే పంచమిని వసంత పంచమి అంటారు. ఈ పర్వదినాన్నే శ్రీ పంచమి, మదన పంచమి అని కూడా పిలుస్తారు. సరస్వతి జన్మించింది కాబట్టే ఈ రోజున చాలా మంది పిల్లలకు విద్యాభ్యాసం చేయిస్తారు. అలా చేస్తే ఉన్నత చదువుతో పాటు వాళ్లకు వివేకం, కీర్తి లభిస్తాయని నమ్ముతారు. సాధారణంగా వసంత ఋతువు చైత్రమాసం నుంచి మొదలవుతుంది. ఈ వసంత శోభ మాఘమాసం నుంచి వస్తుందని ఉద్దేశంతోనే సరస్వతీదేవి పుట్టినరోజును వసంత పంచమని పిలుస్తారని ఇందుకు సంబంధించిన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున సరస్వతి పూజను నిర్వహించే సాంప్రదాయం కూడా ఉంది. ఈ సందర్భంగా అమ్మవారి దగ్గర పుస్తకాలు పెట్టి పూజిస్తే తమ చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉంటుందనేది విద్యార్థుల తల్లిదండ్రుల నమ్మకం. నేపథ్యంలో వసంత పంచమికి విద్యార్థుల పండుగ అనే పేరు కూడా ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పట్టణానికి చెందిన మార్తి స్కూల్ ఆధ్వర్యంలో సరస్వతి పూజలు చేసి అడ్మిషన్లు తీసుకున్న పిల్లలతో అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో మారుతి విద్యా సంస్థల అధ్యక్షులు సైప్రెడ్డి వీరవెంకట సత్యనారాయణ, డిగ్రీ, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్ నామన కనకయ్య, చిట్టిడి నాగరాజు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు లొల్లా వెంకట పద్మజలు పాల్గొన్నారు. అలాగే ఆదర్శ స్కూల్లో కూడా సరస్వతి పూజను నిర్వహించి సాంప్రదాయాన్ని పాటించారు. ఇందులో భాగంగా బాలలచే అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు బసవ రామకృష్ణ, కె శ్రీనివాస్, బాబు ఆంటోనీతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఓం మహ ఓం జన ఓం తప ఓం గచ్చము తస్సుదపేను భక్తోదేవస్య ధీమహి దివ్య పంచమి పర్వదినే. ది నెక్స్ట్ ప్లేస్ స్కూల్ తో విద్యార్థుల చేత సరస్వతి పూజ చేయించి వసంత పంచమికి ఉన్న ప్రాధాన్యతను బోధించారు. స్కూల్ డైరెక్టర్ బసవ శ్రీదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం శ్రీకేశాయ నమః. ఓం పరబ్రహ్మణే నమో నమః. కాగా అమృతవాణి పాఠశాలలో ఈ దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించి పిల్లల చేత సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. స్కూల్ డైరెక్టర్ టి శేషగిరిరావు అధ్యక్షతన వహించగా ప్రధానోపాధ్యాయుని టి సత్యవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, బాలబాలికలకు ఆశీస్సులు అందించారు. सरस्वत्यै नमः. वस्त्रार्थं नक्षत्रारोपणं समर्पहारै रूपन्नै रङ्गधारिण्यै रतिवीर्मेकलैरत्नहरै कमलदलविलसे कामः आभरणं समर्पयामि आभरणार्थं सेवकाङ्ग्यामि. తణుకు పట్టణ పరిధిలోని వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల కోసం చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ఏర్పాటు చేసిన సభలో కళాశాలలో ఉన్న డిగ్రీ కోర్సులపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ పి అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రైవేట్ విద్యా సంస్థల్లో లేనన్ని కోర్సులు తమ కళాశాలలో అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ఈ మేరకు వాటి వివరాలను వివరించి కలిగే ప్రయోజనాలను విశ్లేషించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లేని బీసీఏ, బీబీఏ కోర్సులు తమ కళాశాలలోనే ఉన్నట్లు ప్రిన్సిపాల్ చెప్పారు. ఈ సభలో వివిధ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు. టీచర్స్ ఉన్నారు, మిమ్మల్ని ఖచ్చితంగా ఇది పట్టుకోండి సార్. ఈరోజు ఓపెన్ డే సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయడానికి కారణం ఏంటంటే మా కళాశాలలో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఏమేమి కోర్సెస్ ఉన్నాయి,
ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఇక్కడున్న ఫ్యాకల్టీ ఎవరు, మీకు ఏ రకమైన అంటే డెవలప్మెంట్ కోసం మేము సహాయపడతాం అనేది మీకు చూపించడానికి ప్రత్యేకంగా ఓపెన్ డే పెట్టడం జరిగింది. మీరు ఆల్రెడీ చూసినట్టున్నారు. అన్నీ కూడా ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా అద్భుతమైన ఫ్యాకల్టీ మనకున్నారు, అద్భుతమైన రిసోర్సెస్ ఉన్నాయి, మంచి ల్యాబ్ ఉంది. మీరు కెమిస్ట్రీ తీసుకోండి, ఫిజిక్స్ తీసుకోండి, బాటనీ, జువాలజీ, కంప్యూటర్స్, టేక్ ఎనీ ల్యాబ్, ఈవెన్ కామర్స్ డిపార్ట్మెంట్ కూడా అద్భుతమైన ల్యాబ్ ఉన్నాయి. ఈ ల్యాబ్స్తో పాటు మనకేమున్నాయంటే అదనంగా పిల్లవాడు చదువుకోవాలంటే చదువుకోవడానికి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి సెపరేట్గా కోచింగ్ ఇస్తున్నాం. ఒకవేళ సివిల్ సర్వీస్ లేదా స్టేట్ సివిల్ సర్వీస్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్, రైల్వేస్ ఎగ్జామ్స్ వెళ్ళాలంటే SCM స్టడీ సర్కిల్ ఉండి పెట్టాం. ఆ స్టడీ సర్కిల్లో మీకు నిరంతరం కూడా కోచింగ్ జరుగుతుంది. అలా కాకుండా కంప్యూటర్స్లో వెళ్ళాలనుకుంటే అద్భుతమైన ల్యాబ్ ఉంది మనకి. ఇప్పుడే TCS వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి మీ ల్యాబ్ని మేము అయాన్ సెంటర్గా తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వమంటే మేము దానికి ఖచ్చితంగా ఇస్తామని చెప్పాం. NTA అనేది ఉంది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. వాళ్ళు కూడా మనం లెటర్ రాస్తాం, వాళ్ళు కూడా మనకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. తణుకు రూరల్ స్కూల్ ఆధ్వర్యంలో చేతివ్రాతపై సోమవారం నిర్వహించిన శిక్షణా తరగతుల్లో హైదరాబాద్ కు చెందిన మహా అకాడమీ స్థాపకులు వై మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ అంశంపై బోధించారు. చేతివ్రాత మార్చుకోవడం ద్వారా పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించడమే కాకుండా మనస్తత్వంలో కూడా సానుకూల మార్పులు రాగలవన్నారు. ఈ మేరకు వచ్చే విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సూచనలు, సలహాలు ఇచ్చి మెరుగైన చేతివ్రాతను నేర్పించారు. ప్రపంచం మొత్తంలో 3 రకాల దేశాలు ఉంటాయి. డెవలపింగ్ నేషన్స్, డెవలప్డ్ నేషన్స్, అన్డెవలప్డ్. I have been traveling all the 3 different kinds of nations, and of the late I have come to know that we cannot be successful without a proper presentation skills, because we are from a developing nation called India. In examination, they type their exams. Here in our country, we need to work on general knowledge, subject knowledge, we need to memorize, we need to maintain our health, go to an examination hall, take a question paper, answer booklet, and you need to recall, write in a neat handwriting. Only then you will be able to achieve whatever you want in your life. Subject knowledge and 2 presentation skills. What is the first one? Subject knowledge. Second one? Presentation skills. స్కూల్ డైరెక్టర్ LK త్రిపాఠి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని కోరుతూ ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించే భారీ ప్రదర్శనలో MRPS సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఈ సంస్థ రాష్ట్ర నాయకులు అబ్బదాసరి లాజర్ పిలుపునిచ్చారు. తణుకు NTR పార్క్ వద్ద గల అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల ముందు జరిగిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కోర్టు తీర్పు అమలయ్యే వరకు పద్మశ్రీ మందకృష్ణ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పద్మశ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ అమలు చేసే దిశగా చలో హైదరాబాద్ 7వ తారీఖున 1,00,000 డప్పుల 1000 గొంతుకుల కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ఈరోజు తణుకులో వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందుకు ముఖ్య అతిథులుగా బయ్యారు రాజేశ్వర అన్న గారు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కానీ, లేకపోతే MRPS నాయకులు కానీ, రాజకీయ పార్టీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ వర్గీకరణ సాధించే దిశగా 1,00,000 డప్పుల 1000 గొంతుకుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా, మీరు కృష్ణమాది గారు ఏమైతే పిలిపించారు, ఒక డాక్టర్ అవని, లేకపోతే ఒక MRPS నాయకుడు అవని, లేకపోతే ఎమ్మెల్యే అవని, ప్రతి ఒక్కరు కూడా ఒక డప్పు తీసుకుని రావాలి. నియోజకవర్గ అధ్యక్షులు అబ్బదాసరి కళ్యాణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో
జిల్లా ఇన్ఛార్జి బయ్యారపు రాజేశ్వరరావు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బదాసరి సోలేమాన్, పట్టణ నాయకులు ఉండ్రాజవరపు శ్రీను, కుమార నాని, అరుంధతి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఉందుర్తి రాజ్కుమార్లు పాల్గొన్నారు. తణుకు పట్టణానికి చెందిన 19, 32, 33, 34 వార్డులకు చెందిన 25 మంది భారతీయ జనతా పార్టీలో చేరినట్లు ఈ పార్టీ పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు తెలిపారు. సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వీరంతా ఈ పార్టీ ఆశయాలను నెరవేరుస్తామంటూ జెండాలను కప్పుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు ఐనంపూడి శ్రీదేవి, జిల్లా మాజీ అధ్యక్షులు నాని తాతాజీలు అభినందించారు. ఈ కార్యక్రమంలో తణుకు, ఇరగవరం, అత్తిలి మండల శాఖల అధ్యక్షులు దాసరి వెంకటస్వామి, కాట్నం పరిపూర్ణ, బాల మహేష్లు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.